హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పేదానిని మీరు పండు అనొచ్చు లేదా కూరగాయను కూడా అనొచ్చు. అదేంటి అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయతో తయారు చేసినటువంటి కర్రీ అంటే చాలా తక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ గుమ్మడికాయలో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. గుమ్మడికాయలో లభించే పోషకాలు మరి ఏ ఇతర కూరగాయలో లభించవు. గుమ్మడికాయలో ఎన్ని ఔషధాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ వాటి గింజలలో కూడా పౌష అంతకంటే అంతకంటే ఎక్కువ వాటి గింజలలో కూడా ఉంటాయి. ఇది మీ హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనం మొదటగా గుమ్మడికాయలో ఏ పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం. గుమ్మడికాయలో ముఖ్యంగా బి కెరోటిన్ ఉంటుంది. దీని ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. ఆరెంజ్ కలర్లో ఉండే గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బి కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. అది శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ నుండి విముక్తి కలిగిస్తుంది. వీటితో పాటు గుమ్మడికాయలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండడం కారణంగా దీనిని శరీరానికి మంచి ఔషధంగా చెప్పుకుంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుమ్మడికాయ తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. గుమ్మడికాయ తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బాడీలో సోడియం శాతం ఎక్కువగా ఉన్నట్లయితే బీపీ ఎక్కువ అవుతుంది. అందుకే గుమ్మడికాయ తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా హీట్కి సంబంధించిన సమస్యలు ఏవి మీ దరికి చేరవు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి ఏంటి అంటే గుమ్మడికాయలో బి కెరోటిన్ సంపూర్ణంగా ఉంటుంది. అది ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్యను తగ్గిస్తుంది మరియు ఇతర రకాల క్యాన్సర్ వ్యాధులు మనకు రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ టిష్యూలో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసి మరియు డయాబెటీస్ సమస్య రాకుండా చేస్తుంది. లివర్కి సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ శక్తిని కూడా పెంచుతుంది. గుమ్మడికాయలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అది కంటి చూపును పెంచడంలో తోడ్పడుతుంది. డైలీ ఒక కప్పు పండిన గుమ్మడికాయ ముక్కలను తిన్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా గుమ్మడికాయ బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. వీటితో పాటు డిప్రెషన్ నుండి కూడా మనల్ని దూరం చేస్తుంది. ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. నెలలో 2-3 సార్లైనా గుమ్మడికాయను ఏదో ఒక రకంగా తినండి. ఇది మీ హెల్త్ కోసం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో గుమ్మడికాయ యొక్క లాభాలు. ఇప్పటి వరకు మీరు తిన్నట్లయితే ఇప్పటి నుంచి తినడం ప్రారంభించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.